Children, before chapter, what is that? Triangles and its properties. 5th chapter completed. Now 6th chapter, ratio applications. Ratio applications. What is the chapter name? Ratio applications. Okay, first see introduction. Ratio applications. What is mean by ratio? So ratio and a ratio is an ordered comparison. An ordered comparison of quantities of the same unit. Comparison of quantities of the same unit. అంటే సేమ్ యూనిట్ లో ఉండే క్వాంటిటీస్ ని కంపారిజన్ చేసేదాన్ని ఏమంటారు? రేషియో అంటాం అన్నమాట. ఓకే, సో వాట్ ఈస్ ద మీన్ బై రేషియో? ఏ రేషియో ఈజ్ an ordered comparison of quantities of the same unit. ఓకే, ఈ రేషియోని యూజ్ ద సింబల్ ఈస్ట్. ఈ రేషియోని ఏ సింబల్ తో చేస్తామంటే ఇలా 2 డాట్స్ ఉంటాయి అన్నమాట. వర్టికల్ గా 2 డాట్స్ ని పెడతాం అన్నమాట. సో దిస్ ఈజ్ కాల్డ్ ఈస్ట్. దీన్ని ఏమని చదువుతాము? ఈజ్ టు బి అని చదువుతాము. ఓకే, ఈజ్ టు బి అని చదువుతాము. రేషియో రిప్రజెంట్ ఏ రేషియో ఏ ఈజ్ టు బి. ఓకే, ఏ ఈజ్ టు బి. వి రీడ్ ఇట్ హ్యాస్ ఏ ఈజ్ టు బి. దీన్ని ఏమని చదవాలి? ఈజ్ టు బి. దాన్ని దట్ ఈస్ కాల్డ్ ఈస్ట్. ఓకే, ఈజ్ టు బి. ఏ ఈజ్ టు బి. 3 ఈజ్ టు 4. 4 ఈజ్ టు 5. ఓకే, let me tell you, this is called 3 is to be 4. 3 is to 4. Okay, 5 is to 8. This is called is to. Okay, this is called is to. That is called is to. Okay, children, the first quantity a is called antecedent. Okay, a is to b low. See, a is to b low. This first quantity is there. This first quantity is called antecedent. First quantity is called antecedent. And the second quantity b undi kada, this second quantity is called consequent. The second quantity is called consequent. First quantity is called antecedent and second quantity is called consequent. Okay, a is to b lo first quantity nemo antecedent antamu, second quantity ni consequent antamu. Okay children, next ratio proportions. Okay, if two ratios are equal, then the four terms of the ratios are said to be in the proportion. Said to be in the proportion. So that is, this is a is to b double is. ఇక్కడ ఏమొస్తుంది? డబుల్ ఈస్ట్ వస్తుంది అన్నమాట. దిస్ ఈజ్ కాల్డ్ ప్రపోర్షన్. ఇలా ప్రపోర్షన్ ని మనం ఇలా డబుల్ ఈస్ట్ లో చెప్తాం అన్నమాట. ఓకే, a is to b double is c is to d. a is to b double is c is to d. సో ఎప్పుడైతే if two ratios are equal, ఎప్పుడైతే two ratios equal గా ఉంటాయో the terms are in proportion. The terms are in proportion. Okay children, do you understand? So this is the introduction of ratio applications. Okay, so first one second listen. Ratio is a ordered comparison of quantities. Ordered comparison of quantities of the same unit. Of the same unit. అంటే మనం టూ క్వాంటిటీస్ ని కంపారిజన్ చేసినప్పుడు ఆ రెండు కూడా సేమ్ యూనిట్స్ లో ఉండాలి. యూనిట్స్ అంటే మనకు తెలుసు కదా, కిలోగ్రామ్స్, గ్రామ్స్, మిల్లీగ్రామ్స్, కిలోమీటర్స్, మీటర్స్, సెంటీమీటర్స్, ఓకే, లీటర్స్, కిలో లీటర్స్, లేదా అలా సేమ్ యూనిట్స్ లో ఉండాలి. అంటే ఒకటి గ్రామ్స్ లో ఉన్నప్పుడు ఒక క్వాంటిటీ అనేది సెకండ్ క్వాంటిటీ కూడా గ్రామ్స్ లోనే ఉండాలి. అప్పుడే మనం కంపారిజన్ చేయాలి. ఒకటి కిలోగ్రామ్స్ లో తీసుకొని ఇంకోటి గ్రామ్స్ లో తీసుకొని కంపారిజన్ అనేది చేయకూడదు. ఓకే చూడండి, డూ యు అండర్స్టాండ్? సో అందుకని ఇక్కడ ఇచ్చారు సేమ్ క్వాంటిటీ, సేమ్ యూనిట్, కంపారిజన్ ఆఫ్ క్వాంటిటీ ఆఫ్ ద సేమ్ యూనిట్ అన్నమాట. రెండు ఒకే యూనిట్ లో ఉండాలి. ఓకే చూడండి, డూ యు అండర్స్టాండ్? అండ్ దిస్ వాట్ ఈస్ ద రేషియో? రేషియో అనేది దిస్ ఈస్ ద రేషియో. a is to b. a is to b. ఈ టూ డాట్స్ ని ఏమనిపిస్తుంది అంటే is to. a is to b. దీంట్లో ఫస్ట్ టర్మ్ is called antecedent and second term is called consequent. Okay, note down. Exercise చూడండి ఇప్పుడు. ఓకే, ఇంట్రడక్షన్ కంప్లీటెడ్. నౌ సీ ఎక్సర్సైజ్ పేజ్ నెంబర్ 111. ఎక్సర్సైజ్ లో ఫస్ట్ ప్రాబ్లం చూడండి. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ₹100 and ₹10? ఎక్స్ప్రెస్ యువర్ ఆన్సర్ ఇన్ ద సింప్లెస్ట్ ఫార్మ్. ఓకే, సో వాట్ ఈస్ ద ఫస్ట్ ప్రాబ్లం? ఎక్సర్సైజ్ 1 లో ఎక్సర్సైజ్ 1 లో ఫస్ట్ ప్రాబ్లం. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ 100 and 10? Okay, so listen, the ratio of 110, the ratio of ₹100 and ₹10. Okay children, so ఇది రూపీస్ లో ఉంది, ఇది రూపీస్ లో ఉంది, సేమ్ క్వాంటిటీస్ లో ఉందిగా. children see
ఇక్కడ మనకి రేషియో అంటే ఏం రాస్తాం, ఈస్ట్ రాసుకోవాలి. సో దట్ మీన్స్ 100:10. 100:10. ఓకే, ద రేషియో ఆఫ్ 110 అంటే 100:10. చిల్డ్రన్ ఇక్కడ మనకి ఈస్ట్ అంటే డివిజన్ అనమాట. ఈస్ట్ అంటే బై అంటే డివిజన్ చేస్తాము. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఈస్ట్ అంటే డివిజన్. దట్ మీన్స్ 100/10. 100/10. A:B కదా. దట్ మీన్స్ A/B అంటే ఫస్ట్ టర్మ్ antecedent by consequent. Antecedent by consequent. This is antecedent consequent. Okay children, do you understand? Now 100, this is to means by 10. Okay, 100/10. So this is the ratio. But write in the simplest form. What is meant by simplest form? Without any common number. Both these two numbers. అంటే ఈ టూ నెంబర్స్ లో ఏది కూడా కామన్ నెంబర్ లేకుండా ఉంటే దట్ ఈస్ కాల్డ్ సింప్లెస్ట్ ఫామ్. అంటే కామన్ టేబుల్ ఏదైతే ఉందో ఆ టేబుల్ తో కట్ చేయాలన్నమాట. See 100/10, which is the common table in these two numbers. 10 table. 10 ones are 10, 10 tens are 100. See, that is equal 10/1 equal to 10:1. This is the ratio. The ratio of 110 is equal to 10:1. Okay children, do you understand? That is the answer. Okay, first problem. Next, second one. See, second problem. See, Sudha has ₹5. Money with Radha is 3 times the money with Sudha. How much money does Radha have? See, first one. What is the ratio of Radha's money and Sudha's money? What is the ratio of Sudha's money and Radha's money? See children. Second problem. First, money with Sudha. Money with Sudha is equal to how much? 5 rupees. Rupees 5. Next, money with Radha. Money with Radha. Radha దగ్గర ఎంత అమౌంట్? Money with Radha. ఇది 3 times of Sudha. అంటే సుధా దగ్గర ఉన్న అమౌంట్ కంటే 3 times ఎక్కువగా ఉంది కాబట్టి 3 times ఏంటి? 3 తో మల్టిప్లై చేయాలి. దట్ మీన్స్ 3 into 5 equal to rupees 15 rupees. 15 rupees. Okay, 3 5s are 15 rupees. Now, what is the first one? First one ఏంటి? What is the ratio of Sudha's money and Radha's money and Sudha's money? సో ఇక్కడ ఫస్ట్ ఎవరి నేమ్ అయితే ఇస్తారో క్వశ్చన్లో వాళ్ళ అమౌంట్ తీసుకోవాలి. మన ఇష్టం వచ్చినట్టు తీసుకోవాలి. ఫస్ట్ ఎవరి నేమ్ అయితే మనకి దీంట్లో ఉంటుందో వాళ్ళ నేమ్కి రిలేటెడ్గా తీసుకోవాలి. సో ద రేషియో ఆఫ్ Radha's money and Sudha's money. Radha's money and Sudha's money. Sudha's money is equal. First Radha's amount how much? See, 15 rupees. 15 is ratio is to. Here the ratio కాబట్టి is to. 15 is 5. 15 is 5. What is the 15 is to 5? Which is the common table? మనం బై రాసుకోవచ్చు లేదా దాన్ని 15/5 అని రాసుకోవచ్చు లేదా 15 is to 5 అనేది కామన్ టేబుల్ తో కట్ చేయండి. See, which is the common table? 5 కదా. 5 ones are 5, 5 threes are 15. 3/1 is equal to 3 is to 1 అని రాసుకోవచ్చు. ఫస్ట్ కాన్స్టెంట్ ఫస్ట్ రాయాలి. సెకండ్ లోనే రాయాలి. ఓకే చిన్న కాన్సిక్వెంట్ లేదా ఇలానే ఉంచి 5 ones are 5, 5 threes are 15. 3 is to 5 ఇలానే కట్ చేయొచ్చు. డైరెక్ట్ గా ఇలా బై రాసుకున్నా కట్ చేయొచ్చు. ఓకే చిన్న నో సి 15 is to 5. 15 is to 5 means see 5 ones are 5, 5 threes are 15. The answer is 3 is to 1. Okay, the ratio Radha's money and Sudha's money is equal to the ratio of Radha's money and Sudha's money equal to 3 is to 1. Next, second one. The ratio of what is the second problem? The ratio of Sudha's money and Radha's money. The ratio of Sudha's money and Radha's money is equal to, first thing I am asking Sudha's money. What is the Sudha's money? 5 rupees. Is
Raja's money 15. Now 5 ones are 5, 5 threes are 15. 1:3. ఇక్కడ నేమ్స్ రివర్స్ అయింది కాబట్టి ఇక్కడ మనకు వచ్చిన ఆన్సర్ కూడా ఏమైంది రివర్స్ అయింది. ఫస్ట్ 3:1 వచ్చింది, 1:3. ఓకే, సో దిస్ ఈస్ ద ప్రాబ్లమ్ అబౌట్ రేషియో. రేషియో ప్రాబ్లమ్స్ ఎలా చేయాలంటే ఇలా మనం రాసుకోవాలన్నమాట. రేషియో మీన్స్ ఈజ్ పెట్టాలి, ఈజ్ మీన్స్ సింప్లెస్ట్ ఫామ్ అంటే వితౌట్ కామన్ టేబుల్ లేకుండా ఉండాలి. అంటే కామన్ టేబుల్ ఏదైతే ఉందో ఆ టేబుల్తో మనం ఆ 2 టర్మ్స్ని కట్ చేయాలి. ఓకే చిల్డ్రన్, నోట్ డౌన్. First term is called antecedent and second term is called consequent. Okay. Sima, next one. Third one, see. Divide 96 chocolates between Raju and Ravi in the ratio 5:7. The ratio 5:7. ఓకే చిల్డ్రన్, డివైడ్ ద 96. ఓకే, టోటల్ నెంబర్ ఆఫ్ చాక్లెట్స్ 96 కదా. ఆ 96ని రాజుకి రవికి ఈక్వల్గా షేర్ చేయాలి. రాజుకి రవికి ఈక్వల్గా షేర్ చేయాలి. వాట్ ఈస్ దట్ రేషియో? 5:7. అంటే రాజు షేర్ వచ్చేసి 5 పార్ట్స్, రవి షేర్ వచ్చేసి 7 పార్ట్స్. 5 పార్ట్స్ అంటే ఎన్ని చాక్లెట్స్ వస్తాయి, 7 పార్ట్స్ అంటే ఎన్ని చాక్లెట్స్ వస్తాయి మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సి ఫస్ట్ గివెన్ రేషియో, దిస్ థర్డ్ వన్. గివెన్ రేషియో is equal to, what is that given ratio? 5:7. 5:7. Okay, now sum of the terms of the ratio. Now sum of the terms of the ratio is equal to, ఇవి 2 terms కదా, ఈ రెండింటిని నేర్చుకోవాలి. 5 plus 7 is equal to 12. Okay, 5 plus 7 equal to 12. Sum of the terms of the ratio. Now first, who is first? Raju's share. First, Raju's share. Raju's share is equal to, so first Raju how many parts? 5. Okay, 5 by total number of parts 12 into what is the total number of chocolates? 96. Total chocolates equal to 96. Okay, first you write that total number of chocolates 90. Okay, total chocolates is equal to 96. Now first Raju's share is equal to first 5. ఎందుకు రాజు షేర్ ఎంత? ఫస్ట్ 5, ఇది రవి కదా. సో ఫస్ట్ 5 by total part 12 into total chocolates 96. Okay, that is equal 12. How many times going in 96? ఇప్పుడు రెండు పక్క పక్కన డివిజన్ కదా. 12 ones are 12, 12 8s are 96, 12 8s are 96. Now 5 into 8 is equal to 5 8s are 40 chocolates. Okay, Raju share ఎంత? 40 chocolates. Next, Ravi's share is equal to, Ravi how many parts ratio? 7 by sum of the ratio 12 into 96. Okay, 12 ones are 12, 12 8s are 96. Now 7 8s are 56. Okay children, now Raju's share 40 chocolates, Ravi's share 56 chocolates. ఈ రెండు టోటల్ యాడ్ చేయండి. 56 plus 40 96. ఓకే, సో టోటల్ నెంబర్ ఆఫ్ చాక్లెట్స్ 96 కదా. సో వీళ్ళు చాక్లెట్స్ ఏమి వచ్చినాయంటే 5 పార్ట్స్ అంటే 40 చాక్లెట్స్ అని అర్థం, 7 పార్ట్స్ అంటే 56 చాక్లెట్స్. ఓకే చిల్డ్రన్, యూ అండర్స్టాండ్? ఓకే, నోట్ డౌన్. ఓకే, ఏదైనా సరే రేషియో ప్రాబ్లం ఇచ్చి ఇట్లా షేర్ కానీ లేకుంటే పార్ట్స్ కానీ కనుక్కోమంటే ఏం చేయాలంటే ఫస్ట్ సమ్ ఆఫ్ ద రేషియో చేయాలి. ఫస్ట్ పార్ట్ బై సమ్ ఆఫ్ ద రేషియో ఇంటూ టోటల్, సెకండ్ పార్ట్ బై సమ్ ఆఫ్ ద రేషియో ఇంటూ టోటల్. Okay, so that is the answer. Next, note on this one. Next problem, say fourth one. It is easy. Me cheyandi. The length of a line segment AB is 38 centimeters. AB is 38 centimeters. A point X on divides into in the ratio 9:10. ఇక్కడ రేషియో ఎంత ఇచ్చారు? 9:10 ఇచ్చారు. ఓకే, సో A ని మనం 2 పార్ట్స్ లో డివైడ్ చేశారు. A B X అన్నమాట. ఓకే, నౌ AX అనేది 9 అవుతుంది, XB అనేది 10 అవుతుంది. అంటే AX is XB is equal to
9:10 అవుతుంది. సేమ్ ఇదే ప్రాసెస్ చేయాలి. సమ్ ఆఫ్ ద రేషియో. ఓకే, ఏ ఫైండ్ అవుట్ చేయమన్నారు? ఫైండ్ ద లెంత్ ఆఫ్ లైన్ సెగ్మెంట్ AX అండ్ XB. ఓకే, ఫైండ్ ద లెంత్ అంటే AX అంటే ఎంత లెంత్ వస్తుంది? 9 పార్ట్స్ కదా, అంటే ఎంత లెంత్ ఉంటుంది? XB అంటే ఎంత లెంత్ ఉంటుంది? వాట్ ఈస్ ద టోటల్ లెంత్ ఆఫ్ దట్ లైన్ సెగ్మెంట్? ఓకే, 38 సెంటీమీటర్స్. ఓకే, టోటల్ ఎంత? 38 సెంటీమీటర్. ఈ 38 సెంటీమీటర్లో AX ఎంత లెంత్ ఉంటుంది, XB ఎంత లెంత్ ఉంటుంది? అంటే 9 పార్ట్స్ అంటే ఎంత లెంత్ వస్తుంది, 10 పార్ట్స్ అంటే ఎంత లెంత్ వస్తుంది? ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే సేమ్. ఓకే, ఇదే ప్రాసెస్ దీన్ని కూడా చేయండి. ఓకే, ఫస్ట్ 20 మ్యాచ్ చేయండి, 19 అవుతుంది. AX, ద లెంత్ ఆఫ్ AX ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ పార్ట్ 9 బై టోటల్ ఎంత 19 ఇంటూ వాట్ ఇస్ దట్ 38. ఓకే, ఇదే కూడా సెకండ్ ప్రాసెస్. ఓకే చిల్డ్రన్, డు అండర్స్టాండ్? దిస్ ఈస్ హోంవర్క్ చేయండి. నెక్స్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ see fifth one. A sum of rupees 1,60,000 is divided in the ratio 3:5. What is the smaller ratio? What is the smaller ratio? అంటే ఇక్కడ మనకి టోటల్ అమౌంట్ ఎంత? 1,60,000 డివైడ్ ఇంటూ ద రేషియో 3:5. ఆ టోటల్ అమౌంట్ని 3:5 గా డివైడ్ చేసామన్నమాట. సో దాంట్లో స్మాలర్ అమౌంట్ ఏది ఫైండ్ అవుట్ చేయాలి, అంటే స్మాలర్ షేర్ ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే చిల్డ్రన్, ఫస్ట్ ద సమ్ ఈస్ డివైడ్ ఇన్ ద రేషియో. ప్రాబ్లం ఫిఫ్త్ వన్. Ratio is equal, what is that ratio? In the ratio equal 3:5 divided in the ratio is equal to 3:5. Sum of the terms of the ratio. Sum of the terms of the ratio. Sum of the terms of the ratio. Ratio. Okay, is equal to, what is that sum? 3 plus 5 is equal to 8. Okay. Next, what is the total amount? Sum dividend is equal to rupees 1,60,000. Rupees 1,60,000. 1,60,000 smaller ratio. What is the smaller part? 3 kada. Therefore, the smaller ratio is equal. It is asking what? Smaller share. Smaller share. Smaller share is equal. What is the smaller part? 3 by sum of the ratio 8 into sum in the 1,60,000. Now 3 by 8 into 1,60,000 కదా. సో దీన్ని మనం డివైడ్ చేస్తే ఏమవుతుంది? see 8 1s are 8, 8 2s are 16. సో these 2 lakhs. ఓకే చిల్డ్రన్, 1,60,000 ఏమవుతుంది? సారీ 20,000 అవుతుంది. ఓకే, 1,60,000. ఓకే, 8 1s are 8, 8 2s are 16. So remaining 4 zeros unnadu. Okay, remaining 4 zeros, 20,000. Okay, 20,000 into 3. Remaining em milindi? 3 into 20,000. 3 into 20,000. That is equal to rupees 60,000. 60,000. Okay. Therefore, the smaller share is equal to 60,000. Okay, 1,60,000 లో smaller share 60,000. Remaining 1 lakh ఉంటుంది. అంటే 2 షేర్స్, ఒకటి 1 lakh, ఒకటి 60,000. ద స్మాలర్ షేర్ ఇస్ 60,000. ఓకే, నోట్ డౌన్. What is the next problem? Sixth one. To make green paint, a painter mixes yellow paint, blue paint in the ratio 3:2. If he used 12 liters of yellow paint, how much blue paint did he use? Okay, మనకి 2 పెయింట్స్ మిక్స్ చేశారు. ఎల్లో పెయింట్ అండ్ బ్లూ పెయింట్ మిక్స్ చేస్తే ఏమవుతుంది? గ్రీన్ పెయింట్. ఓకే, గ్రీన్ పెయింట్ వచ్చింది. సో వాట్ ఈస్ దట్ ఎల్లో పెయింట్ అండ్ బ్లూ పెయింట్ రేషియో? 3:2. 3:2లో 12 లీటర్స్ అనేది ఎల్లో పెయింట్ యూజ్ చేశాడు. ఆ రెండు మిక్సెస్లో
12 liters yellow paint యూజ్ చేస్తే blue paint ratio ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే చిల్డ్రన్, నౌ see the ratio of yellow paint and blue paint. What is the ratio? The ratio of, see in the question, ఆన్సర్ మొత్తం క్వశ్చన్ లోనే ఉంటుంది. The ratio of yellow paint and blue paint. Yellow paint, okay, that is the ratio of yellow paint and blue paint. Yellow paint and blue paint is equal to 3:2. Okay, the quantity of yellow paint, the quantity of yellow paint equal to how much share? 3 parts, that means 12. 3 parts of which is in the 3 parts of 12 liters. 3 parts equal to 12 liters. In the question given, question lo icharu 12 liters ani, 12 liters. Okay, 12 liters. Now what we can find, ipude find out cheyali, quantity of blue paint find out cheyali. Quantity of blue paint, quantity of blue paint, quantity of blue paint is equal, what is the quantity ratio of blue paint to? 2/3 into 12. 2/3 into 12. Okay, into 12. Now see, 2/3 into 12. 3 how many times going? 3 ones are 3, 3 fours are 12. Okay, now 2 remaining, 2 into 4. 2 into 4, 8. 2 into 4, 8 liters. 8 liters of, therefore the quantity of blue paint, the quantity of blue paint is equal to 8 liters. Quantity of blue paint is equal to 8 liters. Okay, understand? Note down. Next, 7th one. See 7th one. A rectangle measures 40 centimeter at its length and 20 centimeters at its width. Find the ratio of length to width. So first length given 40 centimeters, width 20 centimeters, ratio of length and width. Okay, first length of the rectangle. Length of the rectangle. Rectangle equal to 40 centimeters. Next, width of a rectangle. Width of a rectangle equal to, width of a rectangle equal to 20 centimeters. 20 centimeters. Find the ratio of length and width. Ratio of length and width. Ratio of length and width. Length and width. First, what is the length? 40 centimeters is to 20 centimeters. Now 40 is to 20. Is 20 table is common. 21 are 20, 22 are 40. 2 is to 1. 2 is to 1. Therefore, the ratio of length and width. Ratio of length and width. Length and width is equal to 2 is to 1. 2 is to 1. Okay, note down. Problem. See, 8th problem. The speed of a garden snail is 50 meters per hour. The speed of a garden snail is 50 meters per hour, and that of the cheetah is 120 kilometers per hour. Okay, find the ratio of the speeds. Find the ratio of the speeds. Okay, garden snail speed enta 50 meters per hour. Ikkada unit student ma 50 meters per hour. Cheetah speed enta 120 kilometers per hour. Okay, find that ratio speeds. Okay, speeds యొక్క రేషియోని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఫస్ట్ వన్
స్పీడ్ ఆఫ్ గార్డెన్ స్నేక్. స్పీడ్ ఆఫ్ ద గార్డెన్ స్నేక్ అని తెలుసు కదా మనకి, నత్త అంటాము దాన్ని. ఓకే, అది ఎంత చిన్నగా నడుస్తుందో మనకు తెలుసు, అందుకే అది 50 meters per hour అనమాట. స్పీడ్ ఆఫ్ ద గార్డెన్ స్నేక్. ఈక్వల్ టు 50 meters per hour. 50 meters per hour. 50 meters per hour. పర్ అంటే ఇట్లా స్లాష్ రాస్తామంట. 50 meters per hour. మీకు ముందే మనం ఇంట్రడక్షన్లో నేర్చుకున్నాము, ఎప్పుడైతే మనం కంపేర్ చేస్తామో ఆ రెండు నెంబర్స్ కూడా సేమ్ యూనిట్స్లో ఉండాలి. సో దిస్ వన్ ఆల్సో కన్వర్ట్ ఇంటూ కిలోమీటర్స్. దిస్ వన్ ఆల్సో కన్వర్ట్ ఇంటూ కిలోమీటర్స్. 1 మీటర్కి 1000 meters కాబట్టి 1 kilometer ఈక్వల్ టు 1000 meters. ఓకే, దిస్ వన్ కన్వర్ట్ ఇంటూ కిలోమీటర్స్ కాబట్టి that is equal 50 by 1000 kilometer per hour. Kilometer per hour. 1 kilometer ki 1000 meters అయితే 1 meter కి ఏమవుతుంది? 1/1000 అవుతుంది. 1/1000 kilometers అవుతుంది. మరి 50 meters కి ఏమవుతుంది? 50/1000 అవుతుంది. ఓకే, 50/1000. 50/1000 means 50 ones are 50, 50 twos are 100, remaining 0. That means 1/20 kilometer per hour. 1/20 kilometer per hour. Okay, next speed of cheetah. Speed of the cheetah equal to 120 kilometers per hour. 120 kilometers per hour. Now the ratio of speeds. Ratio of the speeds. Ratio of the speeds. Okay, that is equal. What is the first? 1/20. Ratio to east is 120. 1/20 is 120. Okay, now ఇది డివిజన్ లో 20 ఉంది కాబట్టి ఇది క్యాన్సిల్ అవ్వాలంటే ఇంటూ 20 చేయాలి. బోత్ సైడ్స్ కూడా ఇంటూ 20 చేయాలి. మీన్స్ 1/20 ఇంటూ 20 is to 120 into 20. Both side multiplication with 20. Okay, now see that is equal 20 ki 20 ki cancel out होगा, remaining 1 is, what is that? 12 twos are 24, remaining 2 zeros, 2400. So that means 50 meters means that is equal 1 is to 2400. The ratio of the speed is equal to 1 is to 2400 per hour. Okay children, you understand? Note down. Next, see 9th one. See in the textbook. Find first one, the ratio of boys and girls in your class. See children, మీ క్లాస్లో స్ట్రెంత్ ఎంతో తెలుసు, దాంట్లో బాయ్స్ ఎంతమంది గర్ల్స్ ఎంతమందో తెలుసు. ఫైండ్ ద రేషియో అంటే బాయ్స్ ఇస్ టు గర్ల్స్ ఆర్ గర్ల్స్ ఇస్ టు బాయ్స్ అనమాట. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ ఏం ఇచ్చారు? ద రేషియో ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ కదా, ఫస్ట్ బాయ్స్ రాయాలి, ఈస్ట్ గర్ల్స్ రాయాలి. డివిజిబుల్ అయితే డివిజిబుల్ రాయాలి, డివిజిబుల్ రాకపోతే రైట్ సేమ్ ఆన్సర్. ఫర్ ఎగ్జాంపుల్ మీ క్లాస్లో 15 బాయ్స్ 13 గర్ల్స్ ఉన్నారు అనుకోండి, 15:13. ఇక్కడ నో కామన్ నెంబర్, ఈ రెండింటికి ఏ కామన్ నెంబర్ లేదు కాబట్టి ఆన్సర్ ఇస్ 15:13. ఆన్సర్ ఇస్ 15:13. ఎప్పుడైతే కామన్ నెంబర్ ఉంటుందో అప్పుడే మనం డివిజన్ చేస్తాము. వితౌట్ కామన్ నెంబర్ నో నీడ్ టు డివిజన్, రైట్? సేమ్ ఆన్సర్. ఓకే చిల్డ్రన్, సో దిస్ ఈస్ యువర్ స్ట్రెంత్. మీ స్ట్రెంత్ ఎంత ఉందో అది రాయండి. ఓకే, సెకండ్ వన్, ద రేషియో ఆఫ్ ద డోర్స్ అండ్ నెంబర్ ఆఫ్ విండోస్ ఆఫ్ యువర్ క్లాస్ రూమ్. మీ క్లాస్ రూమ్లో డోర్స్కి విండోస్కి రేషియో ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్, ద రేషియో ఆఫ్ టెక్స్ట్ బుక్స్ అండ్ నెంబర్ ఆఫ్ నోట్ బుక్స్. మీ దగ్గర ఎన్ని టెక్స్ట్ బుక్స్ ఉన్నాయో ఎన్ని నోట్ బుక్స్ ఉన్నాయో ఆ రెండింటికి కూడా రేషియో రాసేయండి. ఓకే చిల్డ్రన్, డూ హోంవర్క్ దిస్ ప్రాబ్లమ్. ఓకే, సో ఎక్సర్సైజ్ 1 ఈజ్ కంప్లీటెడ్. ఓకే చిల్డ్రన్, ఎక్సర్సైజ్ 1 కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఎక్సర్సైజ్ 2 చెప్పుకుందాం. ఓకే, యూ నోట్ డౌన్ ప్రాపర్లీ.